షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు, పిసిసి అధ్యక్షురాలిగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన పార్టీ. అన్నను ఢీకొట్టనున్న చెల్లి, ఆమె రాకతో వైకాపా ఓట్లకు సీట్లకు గండి కొట్టడమే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకాపా అధ్యక్షుడిగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెళ్ళు అధ్యక్షులుగా ఉండడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చెప్పుకున్న షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని అక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలిస్తే అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వాళ్ళను సమాధానం చెప్పమనండి అని జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపడతా ఉంది. ఈ నేపథ్యంలో నిజంగా ఎలాంటి పోరు ఉంటా ఉంది. తర్వాత ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత ఇవి జగన్కు మంచి చేస్తుందా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తుందా, లేదంటే అక్కడ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి విషయంపై చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ అభిమానులు కొంతమంది షర్మిల వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా, క్రైస్తవులకు సంబంధించిన ఓట్లు కూడా బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా కొంతవరకు జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీకి దెబ్బపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు.